కొద్ది సమయం దేవుని మాటలు విందాం. మత్తయి సువర్తమానం 11వ అధ్యాయం. మత్తయి సువర్తమానం 11వ అధ్యాయం 29వ వచనం మనమందరం చదువుదామా? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నది. మరోసారి చదువుదామా? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభువారు ఈ లోకంలో సంచరిస్తున్న రోజుల్లో స్వయంగా యేసు ప్రభువారే చెప్పిన మాటలు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. మనం ఆరాధించే దేవుడు సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వారు. మనము సాత్వికులంగా మారగలగాలి, సాధన చేయగలగాలి, సాత్వికులుగా మారగలిగేటట్లుగా. పిల్లల్ని బడికి పంపిస్తారు. ఎందుకయ్యా అంటే చదువు నేర్చుకునేదానికి, ప్రయోజకుడిగా మార్చబడేటట్లుగా, గొప్పవారిగా ఉన్నతమైన స్థితిలోనికి రాగలిగేటట్లుగా. ఒకవేళ తల్లి తండ్రి చదువు లేని వారైనా, చదువుకోకపోయిన వారైనా, తన పిల్లలు మాత్రం బాగా చదువుకోవాలి, మాకంటే గొప్పవారుగా, మాకంటే ప్రయోజకులుగా మారాలని ఆశపడి ఖర్చు పెట్టి, ₹1000 ఖర్చు పెట్టి చదువుకునేదానికి పంపిస్తారు. అదేవిధంగా మనం యేసు ప్రభుని నమ్మడమే కాకుండా ఆదివారం మందిరానికి వస్తూ ఉన్నాం, బుధవారం మందిరంలో కనిపిస్తూ ఉన్నాం, గురువారం మందిరంలో కనిపిస్తూ ఉన్నాం, శనివారం. అంత మాత్రమే కాకుండా ఎక్కడైనా ప్రత్యేక ప్రార్థనలనంటే, లేదా ఇంకా పెద్ద పెద్ద సేవకులు వస్తున్నారంటే అంత దూరం వెళ్తాం. ఎందుకు అని అంటే, చెప్పిన మాటలు విని నేర్చుకునేదానికి. ఆదివారం ఎందుకు వస్తున్నామంటే, చెప్పిన మాటలు విని, చెప్పండి, నేర్చుకునేదానికి. నేర్చుకునే మనసు లేనప్పుడు ఎంత ఖర్చు పెట్టినా, లేదా ఎంత దూరం వెళ్ళినా, లేదా ఎంత పెద్ద పేరు మోసిన సేవకులు వచ్చి వాక్యం చెప్పారు అని అన్నా నిష్ప్రయోజనంగా మారుతుంది. విన్నదాన్ని ఏం చేయాలి అంటే నేర్చుకోగలగాలి. అందుకనే యేసు ప్రభువారు అంటారు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా యొద్ద మీరు నేర్చుకోండి.
సాత్వికమైన దీన మనస్సైన వేరొకరి దగ్గర పెద్దగా మనం నేర్చుకోలేం. వేరొకర విశ్వాస దగ్గరైనా, వేరొక సేవకుల దగ్గరైనా, లేదా పేరు మోసిన సేవకులను చెప్తూ ఉంటారు, వారి దగ్గర అయినా పెద్దగా నేర్చుకోలేం. అందుకనే ప్రభు అంటాడు, నా యొద్ద నేర్చుకోండి అని. నా యొద్ద నేర్చుకోండి, వాళ్ళ యొద్ద నేర్చుకోండి, వీళ్ళ యొద్ద నేర్చుకోండి, నా శిష్యుల యొద్ద నేర్చుకోండి అని ఆయన చెప్పల. నా యొద్ద నేర్చుకోండి అన్నాడు. అంటే అంత సాత్వికము, అంత దీన మనస్సు యేసు ప్రభువారు కలిగి ఉన్నారు. నహూము పుస్తకం 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. నహూము పుస్తకం 1వ అధ్యాయం 3వ వచనం. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోనూ వచ్చువాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా. ఆ మాట గమనించండి. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన సాత్వికుడు, దీన మనస్సు గలవాడు మాత్రమే కాకుండా అక్కడ రాయబడిన మాట ఏంటంటే మహాబలము గలవాడు. ఎంత బలం? మహాబలము గలవాడు. ప్రియమైన వాళ్ళ, మహాబలము కలిగిన వారు, సర్వశక్తి గలవారై ఉండి కూడా ఆయన ఎలా ఉన్నారయ్యా అంటే సాత్వికులుగా, దీన మనసు గలవారిగా ఉన్నారు. ఏదైనా చేటుకు సర్వశక్తి కలిగిన వాడు, ఏమైనా చేయగలడు. అయితే ఆయన మహాబలము కలిగి ఉన్నా ఎలా ఉన్నాడంటే సాత్వికుడుగా ఉన్నాడంట. మన గురించి మనం చెప్పుకోవాలంటే అదేదో అంటారు చూడండి, తినేదానికి తిండి లేకపోయినా మీసాలకు మాత్రం సంపంగిను పూస్తాడంట. తినేదానికి తిండి ఉండదు కానీ మీసాల మీద నిమ్మకాయ నిలబెడతాను అంటాడు. అంటే డంబప్ మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం, ఎందుకు ప్రయోజనం లేని ప్రగల్భాలు పలుకుతూ ఉంటాం. అయితే మన దేవుడు చూడండి, మహాబలము గలవాడు, ఏదైనా చేటుకు సర్వశక్తి కలిగిన దేవుడు అయి ఉండి కూడా ఆయన సాత్వికుడుగా ఉన్నాడు. సాత్వికుడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మత్తయి సువార్త మనం 21:5 కూడా చూడండి. మత్తయి సువార్త మనం 21:5. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. బాగా గమనించండి. అక్కడ నీ చూడండి, అక్కడ నీ, మన దేవుడు సాత్వికుడు. మనం ఆరాధన చేస్తున్న యేసయ్య సాత్వికుడు. ఆయన ఎవరో అంటే రాజాతి రాజు, నీ రాజు అని రాయబడింది. అర్థమవుతుందా? ఆయన రాజాతి రాజు అయి ఉండి కూడా, అధికారము కలిగిన వాడై ఉండి కూడా ఎలా ఉన్నాడు అంటే సాత్వికుడుగా ఉన్నాడంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈరోజు చూడండి, చిన్న అధికారం ఉందనుకోండి, ఆ వ్యక్తి యొక్క నడవడికైనా, ఆ వ్యక్తి యొక్క మాట తీరే అయినా, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన అయినా, తనకంటే చిన్న స్థితి కలిగిన వారినైనా చూసే చూపు వేరు, పలకరించే పలకరింపు వేరు, మాట్లాడే మాట వేరు. ప్రియమైన వాళ్ళరా, అయితే మన యేసయ్య రాజాతి రాజు అయి ఉండి కూడా ఎలా ఉన్నాడు అంటే రాజాతి రాజు అయి ఉండి కూడా సాత్వికుడుగా ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఆయన అంటాడు సియోను కుమారితో, ఆ మాట చూడండి ఇక్కడ, నీ రాజు సాత్వికుడు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. ఎవరితో చెప్పాలంట?
సియోను కుమారుతో చెప్పాలి. సియోను కుమారుతో ఎందుకు చెప్పాలి అని అంటే యెషయా పుస్తకం 3వ అధ్యాయం 16వ వచనం చూస్తారా? యెషయా పుస్తకం 3వ అధ్యాయం 16వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు ఎవరంట? సియోను అని అన్నప్పుడు సంఘం, క్రీస్తు శరీరం అనే సంఘములో ఉన్న మనందరినీ చూపిస్తుంది. సియోను కుమార్తెతో చెప్పండి అని ప్రభు అంటా ఉన్నాడు. మరియు సెలవిచ్చినది ఏమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడ చాచి నడచుచు వారచూపులు చూచుచు కులుకుతూ నడుచుచు తమ కాళ్ళ గజ్జెలను మోగించుచున్నారు. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేస్తాడు, వారి అవమానమును. ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళ, సియోను కుమార్తెలతో ఎందుకు చెప్పాలి? దేవుని బిడ్డలతో ఎందుకు చెప్పాలి? మందిరానికి వస్తూ యేసు ప్రభువుని నమ్మి సియోను కుమార్తెలుగా, సియోను బిడ్డలుగా నడిపించబడుతున్న వారితో ఎందుకు చెప్పాలి అని అంటే, వాళ్ళ రాజేమో చెప్పండి సాత్వికుడు. అర్థమవుతుందా? వాళ్ళు ఆరాధన చేసే దేవుడేమో సాత్వికుడు, మహాబలము గలవాడు అయి ఉన్నా కూడా సాత్వికుడిగా ఉన్నాడు. రాజాతి రాజు అయి ఉండి కూడా సాత్వికుడిగా ఉన్నాడు. వీళ్ళు చూడండి, ఆయన్ని స్తుతిస్తున్నాం, ఆయన్ని మహిమపరుస్తూ ఉన్నాం, ఆయన్ని కొనియాడుతూ ఉన్నాం, ఆయన్ని గణపరుస్తూ ఉన్నాం అని చెప్పుకుంటా లోపల ఎలా ఉంది అంటే గర్వం, తర్వాత మెడ చాచి నడవడం, మెడ చాచి నడవడం. ఆ తర్వాత చూడండి వారసూపులు చూడడం, కులుకుతో నడవడం, తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచు నడిపించబడ్డం. ఇలాంటి దారుణమైన పరిస్థితులు వారిలో ప్రభువు చూసి అంటాడు, కాస్త వాళ్ళతో చెప్పండిరా, సియోను కుమార్తె చెప్పండిరా, వాళ్ళ రాజు నేనురా, నేను సాత్వికుణ్ణి, వాళ్ళ రాజు నేనురా, నేను మహాబలము కలవాడును, అయినా నేను సాత్వికుడిగా ఉంటూ ఉన్నా, కాస్త చెప్పండిరా అని దేవుడు కోరుకోవడం మనం గమనించగలుగుతా ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, సమస్తమును సృష్టించిన సృష్టికర్త ఆయన లేకుండా ఏది కలగలేదు, ఆయన మూలముగా సమస్తము కలిగింది. ఆ మాట చూస్తారా? యోహాను సువార్తమానం 1వ అధ్యాయంలో మీరు గమనిస్తే 10వ వచనం చూడండి. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను కానీ ఆయన మూలముగానే కలిగింది, ఆయన లేకుండా ఏదియో కలగలేదు. ప్రియమైన వాళ్ళ, అంత బలము కలిగిన వాడు, సర్వశక్తి కలిగిన వాడు ఎలా ఉన్నాడు అంటే సాత్వికుడుగా ఉన్నాడు. అట్టి కృప మనందరి మీద ప్రభు కుమ్మరించునుగాక. అడుగు బిడ్డ ప్రతి ఒక్కరికి, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఆ కృప దయచేయునుగాక. మనలో ఎంత శక్తి ఉన్నా, ఎంత బలమున్నా, ఎంత అధికారము ఉన్నా, అది మంది బలమా, ఖండ బలమా, కుల బలమా, ఏమండి ఆ డబ్బు బలమా, ఏ బలమైనా కానీ ఏం చేయగలరు? ఏ బలమైనా కూడా ఎంతసేపు ఉంటుంది? ప్రియమైన వాళ్ళరా గమనించండి. అవన్నీ ఎంతగా మనం హెచ్చించబడుతూ ఉన్నా మనలో ఉండవలసిన స్వభావం ఏంటి అంటే సాత్వికము. అట్టి కృప ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా. బైబిల్లో మీకు చూపిస్తాను, చూస్తారా? చూడండి, తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవాలి. సాత్వికమును సంపాదించుకునే దానికి ప్రయాసపడాలి. ఈ రోజున
ఏవేవో సంపాదించుకునే దానికి ప్రయాసపడతా ఉన్నారు. డబ్బు సంపాదిద్దామని, ఆస్తి సంపాదిద్దామని, పేరు ప్రఖ్యాతులు సంపాదిద్దామని ప్రయాసపడుతున్నారు. కాదన్నట్లే, లోక సంబంధంగా వేటినైతే మీరు ఎక్కువగా కోరుకుంటూ ఉన్నారో, ఆత్మ సంబంధంగా ప్రియమైన వాళ్ళరా ప్రభు కోరుకుంటున్న ఆశ ఏంటంటే, ఆయన కోరిక ఏంటయ్యా అంటే, సాత్వికను సంపాదించుకోండి. సాత్వికమును సంపాదించుకునే దానికి ప్రయాసపడి కాస్త సాధన చెయ్యండి అంటాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం కూడా చూద్దామా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ఆ బాల్కనీ క్రింద వారు కొంచెం ముందు జరుగుతారా, మధ్యలో స్థలం లేకుండా. అమ్మా, నా ఎదురుగా ఉన్నవారు ఇటు ప్రక్క బాల్కనీ క్రింద వారు కొంచెం ముందు జరగండి. కదలరేమమ్మా. ఆ పరిచారకులు ఏం చేస్తుంటారు అక్కడ? ముందు జరగండి అమ్మా. సంస్కారార్థం కదా, స్థలం ఉంచమాకండి. కదలడం లేదు చూడు. అమ్మ జరగమ్మా, నువ్వే ముసుగేసుకున్నావు బాగానే. అటు ఇటు దిక్కులు చూస్తే ఎందుకు నిన్నే? ఎవరు ఆమె? ఇంకా స్థలం ఉంటే కొంచెం జరుపుకోండి. మరి కూడా ఆ పిల్లల దగ్గర కానుక పెట్టున్న పిల్లల దగ్గర నుంచి ముందు జరగండి. కొంచెం ఇక్కడ కూర్చోవచ్చు కదా, కొంచెం జరగండి ప్లీజ్. దయచేసి మధ్యలో స్థలం ఉంచమాకండి. జరగండి. ముందు వచ్చిన కొంచెం ముందు కూర్చుంటే బాగుంటుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. మీరు పిలవబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలంట. అట్టి కృప ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా. సాత్వికమును సంపాదించుకునే దానికి ప్రయాసపడమే కాకుండా ఏమండి, సాత్వికముతో నడుచుకోవాలని రాయబడింది. దేవుడు మనల్ని పిలిచాడు. మీకు పలుమార్లు చెప్తూనే ఉన్న, దేవుడు మనల్ని చెప్పండి గట్టిగా పిలిచాడు. పిలవకుండా ఎవ్వరు మందిరం అడుగు పెట్టడం లేదు. ఇది మాత్రం వాస్తవం. దేవుడు మిమ్మల్ని పిలిచాడు, ఆయనే తీసుకుని వస్తూ ఉన్నాడు. ఆయన పిలిచాడు కనుక, ఆయన తీసుకుని వస్తున్నాడు కనుక ప్రియమైన వాళ్ళరా, సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ మనం నడుచుకోవాలి. మన దైనందిన జీవితంలో సాత్వికముతో నడుచుకోగలగాలి. అది ఆఫీసులోనా, లేదా ఏమండి ఉద్యోగం చేసే స్థలమా, లేదా వ్యాపారం చేసే స్థలమా, ఇంట్లోనా, వీధులోనా, బయట, అది ఎక్కడైనా సరే సాత్వికముతో నడుచుకొందుముగాక. అటు కృప ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా. సాత్వికమును యేసు ప్రభు అంటే నా యొద్ద నేర్చుకోండి అంటాడు. సాత్వికమును మనం సంపాదించుకునే దానికి ప్రయాసపడాలి. సాత్వికంగా నడుచుకునే దానికి మన వ్యక్తిగత జీవితంలో నడుం కట్టుకొనగలిగిన స్థితిలోనికి రావాలి. ఏమండి, అదే మనసులో ముద్రించుకోవాలి. నేను ఎలా నడుచుకునే, సాత్వికంతో నడుచుకోవాలి అన్న ఆశ నీకు ఉండగలగాలి. భార్యగా ఉన్న నీకైనా, భర్తగా ఉన్న నీకైనా, పిల్లలుగా ఉన్న మీకే అయినా, నేను ఎలా నడుచుకోవాలి, నా ఇంట్లో నా తల్లిదండ్రులు ఎదుట సాత్వికంగా నడుచుకుందాం అన్న ఆ ఆలోచన నీకు రాగలిగితే ప్రియమైన వాళ్ళరా, నిశ్చయముగా నా యేసు అందులో దాగి ఉన్న ప్రతి ఆశీర్వాదం దయచేయును గాక. నిశ్చయముగా ఆశీర్వాదాలు కుమ్మరించును గాక. బైబిల్లో మీకు తెలియజేస్తాను, చూస్తారా? చూడండి, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ఏం చేయాలంట? చెప్పండి గట్టిగా. ధరించుకోవాలి. సాత్వికమును ధరించుకోవాలి. అట్టి కృప యేసు నామములో మన మీద కుమ్మరించును గాక. ఒక్కొక్కరికి దయచేయును గాక. పేరు పేరు చొప్పున అనుభవం చేత ప్రభు నింపి నడుపును గాక. హల్లెలూయా.
సాత్వికమును ధరించుకోవాలి. ఎందుకయ్యా అంటే మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్య ఎవరు? గట్టిగా చెప్పండి. ఆయన సాత్వికుడు. ఆయన సాత్వికుడు గనుక ఆ సాత్వికమును మనం ధరించుకోవాలి. ఎప్పుడైతే మనం ధరించుకుంటామో ధరించుకొన్నది ఏమండి ఇంట్లో వాళ్ళకి కనపడుతుంది, ధరించుకొన్నది వీధిలో వాళ్ళకి కనిపిస్తుంది. ధరించుకొన్నది ఎవరు పెట్టమన్నారా నిన్ను? ఎఫెక్ట్ ఎందుకు పెట్టావు? నీకు చేతులు గులగులా అంటుంటాయిరా, అదే అర్థం కాదు ఎందుకో. వాక్యం వినరా, బాగుపడతావు. పెట్టావు, అయిపోయింది కదా, వాక్యం విను, బాగుపడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ధరించుకున్నది సాత్వికం ధరించుకుంటే ప్రియమైన వాళ్ళరా అది కనిపిస్తుంది. నీ ఆఫీసులో కనిపిస్తుంది, నువ్వు ఉద్యోగం చేసే చోట కనిపిస్తుంది, ఇద్దరుంటే ఇద్దరి మధ్యలో కనిపిస్తుంది, నలుగురుంటే ఆ నలుగురికి కనిపిస్తుంది, 100 మంది ఉంటే ఆ 100 మందికి కూడా చెప్పండి కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఉన్నాను, తెల్లటి బట్టలు ధరించుకున్నాను, ఇది నాకే కనపడుతుందా? చెప్పొచ్చు కదా. మీరున్నారు, తెల్లటి బట్టలు కొంతమందికి ఉన్నాయి, రంగు బట్టలు కొంతమందికి ఉన్నాయి, మీకే కనపడుతుందా? చెప్పొచ్చుగా. నేను ఇక్కడి నుంచి చూస్తా ఉన్నా, మీ అందరు నాకు కనపడతారు, మీరందరూ ధరించుకున్నా కనపడుతుంది, నేను ధరించుకున్నది మీకు కనపడుతుంది ప్రియమైన వాళ్ళు. అదేవిధంగా మనం సాత్వికమును ధరించుకుంటే ఆ ధరించబడిన ఆ సాత్వికం ఏమవుతుందంటే అందరికీ కనిపిస్తానే ఉంటుంది. అట్టి కృప అనుగ్రహించును గాక. అంటే మన యేసయ్య సాత్వికుడు కనుక ఆ స్వభావం నీలో కనిపిస్తూ ఉంటుంది, నీలో అందరూ చూస్తూ ఉంటారు. అర్థమవుతుందా? ఇద్దరైనా నలుగురైనా 100 మంది అయినా సరే 200 మంది అయినా సరే ప్రియమైన వాళ్ళనా ఏమండి నువ్వు ఎక్కడున్నా సరే కనిపిస్తూ ఉంటుంది, అందరికీ కనిపిస్తానే ఉంటుంది. అంటే యేసయ్య స్వభావం నీలో ప్రత్యక్షపరచబడుతుంది, దేవుని స్వభావం నీలో ప్రత్యక్షపరచబడుతుంది. దేవుని స్వభావం నీవెవరుగా మారుతావంటే కనబరిచే వ్యక్తివిగా మారుతావు. సాత్వికం ఏం చేస్తాయి అంటే దేవుని స్వభావాన్ని ప్రత్యక్షపరిచేటట్లుగా చేస్తుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గతంలో మన పరిస్థితులు వేరు అన్నా కదా, అది నా పరిస్థితి అయినా సరే మీ పరిస్థితి అయినా సరే, యేసు ప్రభువుని నమ్మక ముందు మన పరిస్థితులు వేరు, మన స్వభావాలు వేరు, మన పద్ధతులు వేరు, మన ఆచారాలు వేరు, మన సాంప్రదాయాలు వేరు, మనం నడిచిన నడక వేరు, ఏమండి మనం మాట్లాడిన మాట తీరు వేరు. అయితే యేసు ప్రభువుని నమ్మి నడిపించబడుతూ ఉన్న ఆ తర్వాత పరలోక రాజ్యానికి నేను సిద్ధపడుతూ ఉన్నాను అన్న ఆ కోరిక, ఆ దాహం నీలో ఉంచుకున్న ఆ తర్వాత నీ వ్యక్తిగత జీవితంలో కనిపించవలసింది ఏందయ్యానంటే అందరికీ సాత్వికము. హల్లెలూయా. ఆయన ఎవరంట? గట్టిగా చెప్పండి, ఆయన ఎవరో? ఇప్పుడు మీ అమ్మాయి ఉంది, మీ అబ్బాయి ఉంది, తగిన సంబంధం చూస్తారా, లేకపోతే కుక్కనో లేకపోతే ఏనుగునో నక్కనో అలాంటి ముఖాలు కలిగిన లేకపోతే అలాంటి స్వభావాలు కలిగిన వ్యక్తులు పెళ్లి చేస్తారా? నేను అడుగుతున్నారు, చెప్పరేమండి. మీ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి ఎట్టటో ఒకటోళ్ళే అని దొడ్డి కాళ్ళు ఉన్నాయనుకోండి, ఆయన తీసుకొచ్చి చేస్తారా? చెప్పండి, చేస్తారా? చేయరు కదా. ఎందుకని మీ అమ్మాయికి క్వాలిఫికేషన్ ఉంది, మా అమ్మాయి ఎంఈడి చదివిందండి, బీఈడి చదివిందండి, చదువులేనోడికి ఎట్టిస్తామండి, సందులేనోడికి ఎట్టిస్తామండి, కనీసం చిన్న ఉద్యోగం కూడా లేదు కదండి, ఎట్ట బతికిస్తాడండి, ఎట్ట అంత అందం పెడతాడండి అని ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాం. మరి మన యేసయ్య ఎవరు? సాత్వికుడికి ఎవరు కావాలి? సాత్వికుడికి గర్విష్ఠులు కాదు అవసరం, ఆయనకి మెడచాచి నడిచేవారు కాదు, ఓరచూపులు చూసేవారు కాదు, కాళ్ళకి గజ్జలు పెట్టుకొని మోగించేవాళ్ళు కాదు. ఆయనకు అవసరమైంది ఎవరంటే సాత్వికులే అవసరం. అందుకని సాత్వికమును ధరించుకుందుము గాక. ఆ ధరించుకున్నది ఏం చేస్తుంది అంటే అందరికి కనిపిస్తానే ఉంటుంది. యేసయ్య స్వభావం నీవు అందరికీ ఏమండి కనబరుస్తానే ఉంటావు, అందరూ చూస్తానే ఉంటారు. దానికి సంబంధించిన మాట కూడా చూపిస్తాను చూడండి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. జడలల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు
వస్త్రములు ధరించుకొనుటయును వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. అంటే ఈ రోజున ఉండేదేది చెప్పొచ్చుగా. దేవుని వాక్యమేమో ఉండక అని రాయబడింది. ఈరోజు ఉండేదేది? ఏ మనుషులైనా చూడు, అది మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే కనిపించేది ఏంటయ్యా అని అంటే అక్కడ చూడండి, ఆడవాళ్ళు ఉన్నారు జడలు అల్లుకుంటా ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు ఈరోజు జడలు వేసుకుంటా ఉన్నారు. కొంతమంది చూడట్లేదా మీరు? కొంతమంది చూడండి సింపాన్ జుట్లో కట్ చేసుకొని వస్తారు, మందిరానికి వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా మనం ఏం చేయలేము. ఇంకా సింపాంజీ జుట్టు ఉంటుంది తెలిసిన, మీరు చూసారా? అట్టుంటుంది అనమాట. ఇంకొంతమంది చూడండి ఇదంతా గీకేస్తారు, మధ్యలో మాత్రం ఉంటుంది అనమాట. అది ఏం బొచ్చో నాకు అర్థం కాదు. ఇక దాన్ని ఏమంటారో అర్థమవుతుందా? మీరు చూడండి కావాలంట. జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు. ఇప్పుడు ఈ రోజున అది ఆశ లేనిది ఎవరికి? బంగారు నగలు నేను పెట్టుకోకూడదు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పెట్టుకోవాలని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మాకు కాదండి, పిల్లలకైనా ఉపయోగపడుతుంది కదా, మాకు కాదండి ఎప్పుడన్నా లోను పెట్టుకునే దానికైనా అంటున్నారా లేదా? లోన్ పెట్టుకునే దానికైనా ఉపయోగపడుతుందండి. ఎప్పుడైనా అవసరమైతే తీసుకుపోయి అక్కడ పెట్టుకొని పైసలు తెచ్చుకొని వాడుకునే దానికైనా ఉపయోగపడుతుంది. ఉన్నారు, చాలామంది ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? తర్వాత చూడండి, వస్త్రములు ధరించుకొనుటయు యను వెలుపటి అలంకారము తగు మాత్రం మీ వ్యక్తిగత జీవితంలో నడిపించబడితే మంచిదే, కాదనట్లే. బైబిల్లో ఉంది కదా, తిమోతి పత్రికలో ఉంటుంది అన్నమాట, తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని అని ఉంటుంది. అర్థమవుతుందా? ఏదైనా తగు మాత్రం, ఏదైనా సరే ప్రియమైన వాళ్ళరా, దేవుడిని చేతికి డబ్బు ఇచ్చాడని, దేవుడిని ఆశీర్వదించాడని, గణపరచాడని, హెచ్చించాడని, గొప్ప చేస్తాడని, చేతి నిండా పైసలు ఉన్నాయని ప్రియమైన వాళ్ళరా, అవసరము లేనిది అవసరము ఉన్నది నీ వ్యక్తిగత జీవితంలో ఏ రోజు కూడా ఆశించుకో. అర్థమవుతుందా? అలా ఉండక వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక, మీకు అర్థమైందని చెప్తాను చూడండి. ఇప్పుడు జడలు అల్లుకొన్నారు, అది కనిపిస్తుందా కనిపించదా? నేను ప్రార్థన చేసేటప్పుడు నాకు అర్థమవుతుంది కదా, తల మీద సీ పెడితే చాలు అర్థం కావట్లే, 4 వంకలు తిరుగుంది, అది ఏంట్రా నాకు అర్థం కావట్లేదు. పెడితే చాలు 4 వంకలు తిరుగుంటుంది. మరి ఇంక చెప్పొచ్చో చెప్పకూడదో, ఇక్కడ ప్రారంభం అవుతుంది, ఇటు పోతుంది, మళ్ళీ ఇటు వస్తుంది, మళ్ళీ ఇటు తిరుగుద్ది. అదేందో నాకు అర్థం కావట్లే. మరి ఎక్కడ నేర్చుకుంటారో మాకు తెలియదు అవన్నీ.